హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎండి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు జియో యాన్యువల్ జనరల్ మీటింగ్లో మనకి జియో టీవీ ప్లస్ అనేది అనౌన్స్ అనేది చేశారు. సో ఈ జియో టీవీ ప్లస్ అనేది సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. జనరల్లీ ఇదేంటి అంటే ఒక వర్చువల్ మీటింగ్ అనమాట. లాక్డౌన్ వల్ల వీళ్ళు నార్మల్ మీటింగ్ అనేది కండక్ట్ చేయకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనకి ఈ జియో మీటింగ్ అనేది కండక్ట్ అనేది చేశారు. సో ఇక్కడ మనం జియో టీవీ ప్లస్ అనేది ఎవరైతే జియో సెటప్ బాక్స్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి వస్తుందన్నమాట. ఈ జియో టీవీ ప్లస్ లో ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే ఇందులో మనకి అగ్రిగేటెడ్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అంటే ఒక 12 యాప్స్ వరకు వీళ్ళు సెలెక్ట్ అనేది చేశారు. ఈ 12 యాప్స్ అనేవి ఏంటంటే మనకి కామన్ గా వాటి యొక్క కంటెంట్ అనేది డిస్ప్లే చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి వీళ్ళు చెప్పిన 12 యాప్స్ ఏంటి అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, వూట్, సోనీ లివ్, G5, లైన్స్ గేట్ ప్లే, జియో సినిమా, షమారో, జియో సావన్, యూట్యూబ్, ఎరోస్నో. ఇప్పుడు నేను మీకు 12 యాప్స్ అనేవి చెప్పాను కదా. ఈ 12 యాప్స్ అన్నిటికీ ఏంటంటే మనం సైన్ ఇన్ అయ్యి లాగిన్ అయిన తర్వాత వాటిలో ఉన్న కంటెంట్ అనేది చూడడం కానివ్వండి, లేదంటే సెర్చ్ చేయడం, ఈ విధంగా చేస్తూ ఉంటాము. కానీ ఈ జియో టీవీ ప్లస్లో అలా అవసరం లేదు. ఈ 12 యాప్స్ అన్నిటికీ మీరు సింగిల్ క్లిక్తో సైన్ ఇన్ అనేది అయిపోవచ్చు. వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత మొత్తం మిక్స్డ్ టైప్ వస్తాయి అనమాట. మీరు నెట్ఫ్లిక్స్లో వీడియో చూడొచ్చు, అలాగే వెంటనే అమెజాన్ ప్రైమ్కి షిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే మీరు G5లో ఇంకో వీడియో చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లోని కంటెంట్ అనేది ఒకే చోట ఉంటుందన్నమాట. ఇది మనకి చాలా మంచి ఫీచర్ అయితే చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ జియో టీవీ ప్లస్లో మనకి సెర్చ్ ఆప్షన్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ప్రొవైడ్ అనేది చేయబోతున్నారు. ఇందులో మనకి వాయిస్ సెర్చ్ అనేది ఉంటుంది. ఈ వాయిస్ సెర్చ్ ని యూస్ చేసుకుని మనం సింపుల్ గా ఏ కంటెంట్ కావాలి అనేది ఈజీగా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఆ కంటెంట్ ఏదైతే మూవీ నేమ్ అయితే మూవీ నేమ్, లేదంటే వెబ్ సిరీస్ నేమ్ అయితే వెబ్ సిరీస్ నేమే కాకుండా వీళ్ళు అడ్వాన్స్డ్ సెర్చ్ అనేది ఇచ్చారు. అదేంటి అంటే యాక్టర్స్ పేర్లు చెప్పి సెర్చ్ చేయొచ్చు, లేదంటే డైరెక్టర్ నేమ్స్, లేదంటే జనరీస్, లేదంటే ప్రొడ్యూసర్ నేమ్స్, వీళ్ళ నేమ్స్ ద్వారా కూడా మనం ఆ యొక్క కంటెంట్ ని ఈజీగా సెర్చ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఈ 12 యాప్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఆ 12 యాప్స్ వరకు మాత్రమే మనకి సింగిల్ క్లిక్ తో లాగిన్ అనేది అవ్వచ్చు. రిమైనింగ్ వేరే ఏ యాప్స్ ఉన్నా సరే మీరు మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది యూస్ చేసి ఖచ్చితంగా లాగిన్ అనేది అవ్వాలి. నెక్స్ట్ ఇందులో మనకి కంటెంట్స్ అనేవి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూఏ అనేది డిజైన్ అనేది చేశారు. ఇక్కడ మనం యూఏ కనుక చూసుకున్నట్లయితే మీకు కేటగిరీ వైజ్ గా నీట్ గా వీళ్ళు సపరేట్ అనేది చేశారు. మూవీస్, షోస్, లైవ్ టీవీ, కిడ్స్, మ్యూజిక్, అలా ఈ విధంగా మనకి కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు ఏ కంటెంట్ అయితే కావాలనుకుంటున్నారో, మూవీస్ అయితే మూవీస్, లేదంటే మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్, ఇవన్నీ ఈజీగా షిఫ్ట్ అయ్యేటట్టు మనకి యూఐ అనేది డిజైన్ అనేది చేశారు. నెక్స్ట్ కొత్తగా మనకి ఈ జియో టీవీ ప్లస్లో ఒక ఇంటరాక్టివ్ కంటెంట్ అనేది రాబోతుంది. ఇంటరాక్టివ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఆ యొక్క టీవీలో జరిగే షోస్తో కానివ్వండి వేటితో అయినా సరే ఇంటరాక్ట్ అనేది అవ్వచ్చు. ఇది ఏ విధంగా అవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక రియాలిటీ షో జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిగ్ బాసే తీసుకుందాము. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో అనేది మనకి జియో టీవీ ప్లస్లో వస్తూ ఉంటే మీరు అందులో ఏ కంటెస్టెంట్, చాలామంది ఉంటారు కదా, అందులో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది మీరు ఓట్ అనేది చేసి అక్కడ తెలపచ్చు. మీరు ఓట్ అనేది ప్రెస్ చేసిన వెంటనే మీకు అక్కడ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది అయితే ఈ జియో టీవీ ప్లస్ అనేది యూస్ చేస్తూ ఓట్ అనేది చేస్తున్నారో అది విత్ ఇన్ సెకండ్స్లో మీకు అక్కడ డిస్ప్లే అనేది అయిపోతుంది. ఈ విధంగా మీరు ఇంటరాక్టివ్ కంటెంట్ అనేది తీసుకోవచ్చు. ఇది ఒక రియాలిటీ షోస్కే కాదు, మనకి ఇక్కడ న్యూస్లో ఏదైనా పోల్స్ పెట్టారనుకోండి, వాటిని కూడా మీరు ఓట్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ కాంటెస్ట్ లాంటివి ఏమైనా మీకు అక్కడ కండక్ట్ అనేది చేస్తే వాటిని కూడా మీరు ఓట్ అనేది చేసి ఇంటరాక్టివ్గా మీరు కంటెంట్ అనేది ప్లే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ జియో యాప్ స్టోర్ అనేది తీసుకొచ్చారు. ఇందులో మనకి మొబైల్లో ఆండ్రాయిడ్లో ప్లే స్టోర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ జియో టీవీ ప్లస్లో కూడా మనకి జియో యాప్ స్టోర్ అనేది ఉంటుంది. సో ఈ జియో యాప్ స్టోర్లో మనకి ఏముంటాయంటే ఇక్కడ కూడా మనకు కొన్ని కేటగిరీస్గా యాప్స్ని డివైడ్ అనేది చేశారు. ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్, యోగా, రిలీజియన్, న్యూస్, గేమింగ్, కుకింగ్, ట్రావెల్, లివింగ్ అండ్ చాలా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనకి చాలా యాప్స్ అనేవి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీరు మీ టీవీకి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. అదేంటి అంటే జియో డెవలపర్స్ ప్రోగ్రామ్ అనమాట. ఈ జియో డెవలపర్స్ ప్రోగ్రామ్స్లో ఎవరైనా సరే కోడింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ యాప్స్ని డెవలప్ అనేది చేసి ఈ జియో డెవలపర్ ప్రోగ్రామ్లో కనుక అప్లోడ్ చేస్తే వాటిని మనకి జియో యాప్ స్టోర్లో అనేది పబ్లిష్ అనేది చేస్తారు. సేమ్ ప్లే స్టోర్లో ఏ విధంగా అయితే పబ్లిష్ చేస్తారో అదే విధంగా మనం జియో యాప్ స్టోర్లో కూడా మనం డెవలప్ చేసిన యాప్స్ని పోస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇలా పోస్ట్ చేసిన యాప్స్కి జియో మనకి మానిటైజేషన్ కూడా ఇస్తుంది. అంటే ఆ యాప్స్లో మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేవి డిస్ప్లే చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళు మనీ కూడా ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఈ విధమైన ఫీచర్స్ అనేవి మనకి కొత్తగా వచ్చిన జియో టీవీ ప్లస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నేను జియో టీవీ ప్లస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేశానో అది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ ఎస్ఎండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.